ఇదిగో లైనింగ్ క్లాత్ ఐరన్ చేసుకున్నాను. అదిగో మార్కింగ్ తీసుకుంటున్నాను. లెంత్ ఏమో 15 అనమాట. నెక్ 10 వచ్చింది. షోల్డర్ ఏమో 6 అనమాట. ఆమ్ రౌండ్ 9 వచ్చింది. ఇది 40 సైజ్ బ్లౌజ్ అండి. ఇది అదిగో మార్కింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. వెనక పార్ట్ కట్టింగ్ అయిపోయినట్టేనండి ఇది. ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఐరన్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కూడా అదిగో కింద హెచ్చు తగులు లేకుండా సమానంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది ఎల్బో హ్యాండ్స్ అనమాట. అది కూడా కటింగ్ అయిపోయింది. అయితే దానికి డీప్ తీసుకోవాలి కదా అని అది డీప్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ తర్వాత ముందు పార్ట్ అనమాట. ఇది ముందు పార్ట్ కూడా మార్కింగ్ అదిగో సరిగా పడలేదేమో అది గీసుకుంటున్నాను. ముందు పార్ట్ నెక్ ఎంత వచ్చిందో అదిగో చూసుకుంటున్నాను. 7 వచ్చింది. ఇప్పుడు అది డీప్ కూడా తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుంటున్నాను అన్నమాట. కటింగ్ కూడా అయిపోయింది కదండి. ఇప్పుడు అదిగో వెనక ముందు ఫ్రంట్ పార్ట్ అన్నీ అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ అనమాట. షేప్ బెల్ట్ కూడా మార్కింగ్ అయిపోయింది. కటింగ్ కూడా అదిగో అయిపోయింది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద హ్యాండ్స్ అనమాట. ఫస్ట్ హ్యాండ్స్ తీసేసుకొని తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను ఒరిజినల్ క్లాత్ మీద. అది కూడా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుంటున్నాను. అది కూడా అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా ఒరిజినల్ క్లాత్ మీద కట్ చేసుకుంటున్నాను అన్నమాట. అది కూడా అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా పొరపాటు ఉన్నా ఏమన్నా నేను మర్చిపోయినా కామెంట్ చేయండి. చూస్తుండండి మా వీడియో, సపోర్ట్ చేయండి. అదిగో స్టిచ్చింగ్ అయిపోయింది. వెనక పార్ట్ జాయింట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు అది డాట్ వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ముందు పార్ట్ అనమాట. ముందు పార్ట్ కూడా జాయింట్ చేస్తున్నాను. ఇది పూర్తిగా చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుందండి వీడియో. బ్లౌజ్ ఎట్లా కుట్టినానో ఎట్లా అని. అదిగో ఫ్రంట్ పార్ట్లో జాయింట్ చేసుకున్నాను. అదిగో డాట్లు వేసుకుంటున్నాను అనమాట. డాట్లు వేసుకున్నాను. ఇప్పుడు షేప్ బెల్ట్ వేస్తున్నాను అన్నమాట. షేప్ బెల్ట్ జాయింట్ చేస్తున్నాను. షేప్ బెల్ట్ జాయింట్ చేయడం కూడా అయిపోతుందండి. ఇంకో పార్ట్ కూడా షేప్ బెల్ట్ జాయింట్ చేస్తున్నాను అనమాట. అదిగో రెండు పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి వేసుకోవాలి కదా. అది ఇక వేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు కాజా పట్టి వేస్తున్నాను. కాజా పట్టి కూడా అయిపోతుంది. ఇప్పుడు ముందు అది ఉక్సు పట్టి అన్నమాట. ఇది ఉక్సు పట్టి కూడా అయిపోయింది. ఇక
బ్యాక్ పార్ట్ నడుము పట్టు వేసుకోవాలి కదా అని అది దానికోసం అదిగో కట్ చేసుకుంటున్నాను. జాయింట్ చేసుకొని అదిగో దానికి నడుము పట్టు వేస్తున్నాను అన్నమాట. అదిగో జాయింట్ చేసుకుంటున్నాను, వెనక పాటు ముందు పాటు అనమాట. అయిపోయింది స్టిచ్చింగ్. ఇక హ్యాండ్స్ అనమాట. ఇప్పుడు హ్యాండ్స్కి కూడా ఇటువంటి కొంచెం క్లాత్ పడుతుంది, జాయింట్ పడుతుంది. జాయింట్ చేస్తున్నాను. జాయింట్ చేస్తున్నాను, చూస్తున్నారా? చూస్తూ ఉండండి, లాస్ట్ వరకు చూడండి. ఆ బ్లౌజ్ ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. అదిగో ఒరిజినల్ క్లాత్ మీద జాయింట్ చేసుకుంటున్నాను అన్నమాట. అదిగో ఒరిజినల్ ఎక్కువ క్లాత్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసినాను. ఇంకోటి కూడా జాయింట్ చేస్తున్నాను అన్నమాట. హ్యాండ్స్ కూడా జాయింట్ చేయడం అయిపోయింది. అదిగో ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకొని డోరీ నాడ అన్నమాట. నాడగా ఇది పైపింగ్ వేస్తున్నాను అన్నమాట. పైపింగ్ నెక్ చుట్టూ పైపింగ్ అన్నమాట, గోల్డ్ పైపింగ్ అది వేస్తున్నాను. అదిగో నెక్ చుట్టూ వేసుకొని రావాలన్నమాట. చూడండి, మా వీడియో సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదిగో ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నాడా కోసం అదిగో నాడా కుడుతున్నాను అన్నమాట. అదిగో నాడా రెండోది ఇంకోటి నాడా కుట్టుకోవాలి కదా, అది కూడా కుడుతున్నాను. దారం అయిపోయింది కదండి, దారం తీసిన ఇదిగో రివర్స్ కుట్టేస్తున్నాను పైపింగ్. రివర్స్ కుట్టు కూడా అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అనమాట జాయింట్ చేస్తున్నాను. హ్యాండ్స్ జాయింట్ చేద్దామంటే అది నాడాకి కింద డిజైన్ లాగా కుట్టుకుందాం ఫస్ట్ అని అదిగో డిజైన్ లాగా కుడుతున్నాను అనమాట. నాడకు అది వేసుకుంటే ఇక హ్యాండ్స్ వేసుకుంటే బ్లౌజ్ అయిపోయినట్టని నాడకు అట్లా డిజైన్ లాగా అదిగో కుట్టుకుంటున్నాను అనమాట. అదిగో అట్లా వచ్చింది. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకొని హ్యాండ్స్ జాయింట్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు సైడ్ కుట్టు వేసుకుంటున్నాను అన్నమాట. అదిగో మెజర్మెంట్ చూసుకుంటున్నాను. ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసుకుంటున్నాను, చూస్తున్నారా? అదిగో ఇంకో పాటను ఇంకోటి సైడ్ కుట్టు వేసుకుంటున్నాను. ఇంకో సైడ్ కూడా అయిపోయింది.
ఇగో చూసుకుంటున్నాను మెజర్మెంట్ కరెక్ట్ వచ్చిందా లేదా. 40 సైజ్ బ్లౌజ్ కదా, వాళ్ళు మెజర్మెంట్ ఇచ్చిరండి, బ్లౌజ్ లేదు మెజర్మెంట్ బ్లౌజు. ఇంకా 2-3 కుట్లు వేసుకోవాలి కదా, వేసుకుంటున్నాను. అయిపోయింది బ్లౌజు. చూడండి ఫైనల్గా ఎట్లా ఉందో కామెంట్ చేయండి. చూసినారా? చూడండి.